నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిట ప్రత్యేక అలంకరణలో భక్తులకు దేవేరుల దర్శనం. కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు. శాంతి భద్రతలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టు సంఘాల ఆందోళన. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం. మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్. గత పాలనా వైఫల్యాలను చెబితే తప్పేంటని సూటి ప్రశ్న. హిందూ ధర్మంలో తొలి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని తెలుగు ప్రజలు పిలుస్తారు. ఏకాదశి నుండి హిందువుల పండుగలని ప్రారంభమవుతాయి. అందుకే ఎంతో ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నాడు ఆలయాలు కిటకిటలాడుతాయి. ఇందులో భాగంగానే కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక అలంకరణలు నిర్వహించగా భక్తులు దర్శించుకుని తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపడతామని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గంజాయిని నిర్మూలిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మార్నింగ్ నేను ఎస్పీ కాకినాడగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్, ఆనరబుల్ డీజీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు వర్క్ యాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ. సో గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కంట్రోల్ చేయడము, తర్వాత ఆల్ సోషల్ ఈవిల్స్ ఇంక్లూడింగ్ గాంజా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, ఎనీ సోషల్ ఈవిల్ కంట్రోల్ చేయడము నా ప్రయారిటీస్. సో ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ ఐఎమ్ ఆల్వేస్ అప్రోచబుల్. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్డ్ పోలీస్ ఆఫీషియల్స్ ద్వారా ఇవన్నీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడానికి వీ విల్ ట్రై. అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని తిప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడము అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్, అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్, కొత్త ప్రాక్టీసెస్ కూడా వీ విల్ ప్లాన్ ఇన్ కమింగ్ డేస్. సో ఐ వుడ్ లైక్ టు
రిక్వెస్ట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో, మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫీజిబిలిటీ చూసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దక్షిణ ఒడిశాలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదులుతోంది. మరోవైపు సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా జూలై 19వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఏపీ అంతటా రానున్న 5 రోజుల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది. మత్స్యకారులందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని దిగుమర్తివారి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వద్ద ఫ్రూటీ కుమార్ జయంతిని పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే కొండయ్యపాలెంలోని మానవీయ ఫౌండేషన్ లో వృద్ధులకు అన్నదానం, కల్పనా సెంటర్, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఉన్న బలసు సాంబమూర్తి వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం, కాకినాడ జీజీహెచ్ వద్ద అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి మణిరాజ్ కౌండిన్య, డాక్టర్ రాగిరెడ్డి నారాయణ స్వామి, రామలింగం తదితరులు పాల్గొన్నారు. జూలై 16 శ్రీ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్, ఫ్రూటీ కుమార్ మా సోదరులు జన్మదినం సందర్భంగా దేవాలయం వీధిలో ఉన్న దిగుమతివారి వీధిలో ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర కేక్ కట్ చేసి పేదలకి బట్టలు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దీని తర్వాత మన జగన్నాథపురం చర్చి స్క్వేర్ దగ్గర రెయిన్బో చిల్డ్రన్స్, మానవీయ ఫౌండేషన్ కొండైపాలెం, అలాగే బలిసామూర్తి వికలాంగుల పాఠశాల దగ్గర అన్నదానం, అలాగే జనరల్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ తలపెట్టాం. మా అన్నగారు కాకినాడలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితులు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోకుండా మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తూ అందరికీ సేవ చేసుకోవాలన్న చిన్న తాపత్రయంతో ఈ కార్యక్రమాలు తలపెడుతున్నాం. అన్నయ్య గారి పేరు మీద ఈ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్, ఫ్రూటీ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మంచి మంచి కార్యక్రమాలతో మా కుమార్ గారి స్నేహితులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నయ్యతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాగే రాగిరెడ్డి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటూ మా కుమార్ గారు బాటలో అందరూ నడవాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్ కు బుద్ధి రాలేదని, పేర్నినానికి శ్వేతపత్రం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడైనా వైసీపీ వాళ్లు శ్వేతపత్రాలు విడుదల చేశారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పర్యటన చేస్తున్నారని, వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టిన కృష్ణా జిల్లా పిల్లలందరూ పారిపోయారు. ఒక కుడికి మాట్లాడుతున్నాడు పేరుని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? శ్వేతపత్రం ఏ రోజున విడుదల చేశాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకునే దొంగ కాబట్టి ప్రజలకి లెక్కలు చెప్పడం చూపించడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టి శ్వేతపత్రం తెచ్చాడు. శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి, శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరుందని చంద్రబాబు గారు గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ఈసారి వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించే తప్ప పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరు రోజు ఒకసారి వెళ్తాడు. ఏంటి మీరు నొప్పి మీరు పనిచేయరు, చంద్రబాబు గారు పనిచేస్తారా? ఈయన ఏం చేయలేదు. ఏం చేయాలి? 35 రోజుల్లో పెన్షన్లు మేము 2000 మీరు 3000 ఇస్తానన్నది దశల వారుగా పెంచారు. మేము 3000 4000 ఇస్తానన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు. మళ్ళీ ఏప్రిల్ లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు. ఇంకా ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారో, ఏ శాఖల్లో ఏమేమి చేశారో, ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు,
ప్రతి కార్పొరేషన్ లో మీరు అప్రూవ్ చేశారు. ఇవన్నీ కూడా మీకు 151 సీట్లు ఏదైతే 2019 ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలకు వివరిస్తుంటే ఈయన దొంగతనం ఎక్కడ బయటపడిపోయింది, దొంగతనాలు ఎక్కడ బయటపడిపోతాయని ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెడతారు. చెప్పండి, మీరు పోలవరం ఏం చేశారు? పోలవరంలో ఉన్నటువంటి మట్టిని ప్రతి జగన్మోహన్ రెడ్డి దాదాపు 1000 కోట్ల పైన మట్టిలో తీసుకున్నారు. అయ్యా ప్రభుత్వ కార్యాలయంలో చేశారా అంటే మీ సొంతానికి, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు. మీరేంటి మీరు చేసిన పని చెప్పండి. ఒక్క పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే 3000 పెన్షన్ 4000 చేసి ఏప్రిల్ ఇస్తామన్నటువంటి 3 నెలల బకాయి కూడా ఇచ్చేసి 7000 రూపాయలు ఆన్ చేస్తే మీ సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడు? ప్రజలు ఎదురు చూశాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారు అని ప్రజలు అడిగితే 3000 పెన్షన్ 4000 చేశారు అంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారు అంటే ప్రజలు ఎదురు కూల్చాడు అంటారు ప్రజలు. దీనికి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్తారేంటి? అసలు చెప్పబోతే వేసింది ఎవరు? చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ చెత్త గురించి మాట్లాడుతాడు. ఈ చెత్త పేరుందని ఎవరేమన్నాడు? ఏమన్నా చెత్త మీద పని ఉండదు కదా. మీరు వేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే 35 రోజులు సరిపోయిందా? చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు. ఇలా సంపద సృష్టించాలి. ఇక్కడ మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పమాలు చేసి అధోగత్వాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ 3వ సారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో అడుగుతున్నారు. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా? ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా? కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టాడు. కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి నువ్వు మాట్లాడిచ్చేది. ఆంధ్రప్రదేశ్ లో కాళ్ళనొప్పికి ఆపరేషన్ లో బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి. కాళ్ళనొప్పికి ఆపరేషన్ లో చేయించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది. మొన్న ఆ ప్యాలెస్ లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇదివరకు కంటే ఎక్కువ వాళ్ళని పెట్టుకొని 35 రోజులు 40 రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు, చంద్రబాబు గారి మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, లోకేష్ బాబు గారి మీద విమర్శలు. ఏంటి మీరు 11 సీట్లు ఇచ్చి ప్రజలు వాకు పెట్టిన మీకు సిగ్గు రాలేదా? మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదే, ప్రతిపక్ష హోదా లేదే అనే ఒక ఇది కూడా లేదా మీకు? మిమ్మల్ని ఈ రోజుగా సహించుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఎందుకు ఈ ప్రభుత్వం సీట్ ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే ఎందుకు చేసాం? పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పేరు అవుతుందని తమ్ముండి ఈ రోజు పులివెందుల్లో రాజీనామా చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేశారు, ఈ శాఖలో ఏం చేశారు, అసలు శాఖ తెలిసా జగన్మోహన్ రెడ్డికి? ఏ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేశారా? ఏం చేశాడు ఆయన? రాష్ట్రంలోకి కమోట్ మన రాష్ట్రంలో మన ఇండియాలో దొరకడానికి ఫార్మ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడటం అంటే ఎంతకన్నా నీచం ఏముందా? కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాపులు పెట్టారు. బుద్ధి చెప్పలా మీకు? ఎర్రగా కాల్చి వాపులు పెట్టారు ఓట్లు అనే రూపంలో. కానీ నిజంగా కట్టి పొలంలో ఎవరైనా కాల్చి నిజంగా వాపులు పెట్టేదా తెచ్చుకోకండి. మీకు పెద్ద ప్రజా ఆగ్రహానికి ఎవరైనా బలైపోతారు. మీరు ప్రజల్లో అభివృద్ధి చేస్తుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.